ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే విఐపి బ్రేక్ దర్శనాలను కొన్ని తేదీలలో రద్దు చేశారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 1వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,384 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 22,512 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,03,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 8 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం అనేది పడుతోంది. చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం మరియు విఐపి బ్రేక్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. 2 దర్శనాలు కలిపి 2 గంటల్లోపు పూర్తయిపోతాయి. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది చాలా వరకు తగ్గిందండి. నిన్నటిలాగే తక్కువగానే ఉంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనం అయ్యేసరికి దాదాపుగా 8 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది తక్కువగానే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కనుక అందరూ కూడా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి శుక్రవారం నుంచి కూడా భక్తుల రద్దీ అనేది పెరిగే అవకాశం ఉంటుందండి. శుక్ర, శని, ఆదివారాలలో మామూలు కంటే కూడా భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారం ఏంటంటే, చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7, 8 తేదీలలో కొన్ని గంటల పాటు తిరుమల ఆలయాన్ని మూసివేస్తారని నిన్నటి వీడియోలో మనం తెలియజేశామండి. అలాగే టీటీడీ వారి నుంచి ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 8వ తేదీ తెల్లవారుజామున వరకు ఆలయాన్ని మూసేస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ 8వ తేదీన దర్శనం కోసం సెప్టెంబర్ 7వ తేదీన ఇచ్చే రికమెండేషన్ లెటర్లు స్వీకరించబడవు. కేవలం సెప్టెంబర్ 8వ తేదీన నేరుగా వచ్చే ప్రోటోకాల్లకు మాత్రమే బ్రేక్ దర్శనాన్ని కేటాయించడం జరుగుతుందని టీటీడీ వారు తెలియజేశారండి. అంటే సెప్టెంబర్ 8వ తేదీన ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనాలు అనేవి ఉండవు. కాబట్టి మామూలుగా 8వ తేదీకి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ని 7వ తేదీ సబ్మిట్ చేయాలి. కాబట్టి 7వ తేదీన ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ స్వీకరించబడవు అని టీటీడీ వారు తెలియజేయడం జరిగింది. 7వ తేదీన శ్రీవాణి ఆఫ్లైన్ దర్శన సమయాన్ని కూడా ఆ ఒక్కరోజు మాత్రం మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేయడం జరిగిందండి. సెప్టెంబర్ 7వ తేదీన దీన్ని కూడా భక్తులు దృష్టిలో ఉంచుకోండి. అలాగే సెప్టెంబర్ 16వ తేదీన తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉందండి. అంటే ఆలయాన్నంతా కూడా శుభ్రం చేస్తారు. దీని కారణంగా సెప్టెంబర్ 16వ తేదీన రికమెండేషన్ లెటర్స్ పైన విఐపి బ్రేక్ దర్శనాన్ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ 16వ తేదీన లెటర్స్ పైన దర్శనాలు ఉండవు. కాబట్టి 15వ తేదీన ఆ మరుసటి రోజుకు సంబంధించిన ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ కూడా స్వీకరించబడవు అని టీటీడీ వారు తెలియజేయడం జరిగింది. మనకి ఏ రోజు లెటర్స్ పైన మనం దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నామో దాని ముందు రోజే ఆ లెటర్ని తిరుమల కొండపైన సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సెప్టెంబర్ 8వ తేదీన లెటర్స్ పైన దర్శనాలు ఉండవు. కాబట్టి 7వ తేదీన ఎటువంటి లెటర్స్ కూడా స్వీకరించరు. అలాగే సెప్టెంబర్ 16వ తేదీన కూడా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. కాబట్టి 15వ తేదీన ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ కూడా స్వీకరించబడవు అని టీటీడీ వారు తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకొని దీనికి సహకరించవలసిందిగా మనవి.
ఇదండి టీటీడీ వారి నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారము. ఇక భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తురాలు 2 ఏళ్ల బేబీని అలౌ చేస్తారా అండి సుప్రభాత సేవకి అని అడిగారు. అవునండి, అలౌ చేస్తారు. సుప్రభాత సేవకు సెలెక్ట్ అయినట్లయితే గనక మీకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉంటే మీరు వాళ్ళని కూడా మీతో పాటు సుప్రభాత సేవకి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే సెప్టెంబర్ 7 ఉదయం విఐపి బ్రేక్ దర్శనం ఉందా అని అడిగారు. సెప్టెంబర్ 7వ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలు, అది రికమెండేషన్ లెటర్స్ పైన కానీ లేదంటే శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు ఉన్నవారు కానీ అన్ని దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతాయండి. అయితే 7వ తేదీన ఆ మరుసటి రోజు అంటే 8వ తేదీకి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ని స్వీకరించమని టీటీడీ వారు తెలియజేయడం జరిగింది. అలాగే ఇంకొకరు, ఈ నెల జనరల్ సేవ ఎప్పుడు డేట్ తెలియజేయగలరు, ఎప్పుడు విడుదల చేస్తారని అని అడిగారు. ఈ సెప్టెంబర్ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో ఏదో ఒక రోజున వాలంటరీ సేవని టీటీడీ వారు విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన ఏ టైంకి విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వస్తుంది. వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను వాటికి ఈ విధంగా మన వీడియోలో చదివి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.